దీప్తి ఇక ఇటు శిల్పా చక్రపాణి ఇంకా అటో ఇటో తేల్చుకోలేకపోతున్నారుగా. నిజమే, ఆయన ఊగిసలాటలో ఉన్నారు. టీడీపీ అధిష్టానం తనకిచ్చిన హామీలు అమలు చేస్తేనే పార్టీలో కొనసాగుతానంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి. తన సోదరుడు వైసీపీలోకి వెళ్ళినప్పటి నుంచి తనకి అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పారు. కండిషన్స్ పెడితే వైసీపీలోకి కూడా వెళ్ళనంటున్న చక్రపాణితో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో టీడీపీ కీలక నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనిపై వివరణ ఇచ్చేందుకు మనతో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు పార్టీ మారబోతున్నారు? నేను మా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయమైనా ప్రకటిస్తానని చెప్పిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీల అవమానం అంటే 40 రోజుల కాలం మా అన్న పోతూనే నన్ను నేను ఎన్నో పత్రికాముఖంగా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కావచ్చు ఎన్నో ప్రకటనలు ఇచ్చా. అయ్యా నేను మా అన్నకు వ్యతిరేకంగా చేయడానికి సిద్ధంగాను, సీఎం గారు ఆదేశిస్తే నేను ఎప్పుడైనా పార్టీకి కంకణం కట్టుకొని పనిచేస్తానని చెప్పి ఎన్నో ప్రకటనలు ఇచ్చాను పేపర్ మీడియా ద్వారా. అన్ని రకాలుగా మన ప్రకటనలు ఇచ్చినా నన్ను పిలిచిన వాడు ఎవరు ఇంతవరకు లేరు. నువ్వు చేయాలి, రావాలి, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని చెప్పి, లేకపోతే మీ అన్న పైన వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చెప్పి ఎవరు నన్ను పిలిచిన పాపాన పోలేదు. ఇది అమర్యాద అని నేను భావించాలన్నా వద్ద మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని శిల్పా చక్రపాణి రెడ్డికి పార్టీలో ఏం తక్కువ చేయలేదు. ఆయన జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చాము, ఇప్పుడు ప్లస్ ఎమ్మెల్సీ కూడా ఇచ్చాము. కేవలం ఆత్మకూరు నియోజకవర్గం, శ్రీశైలం నియోజకవర్గం సమస్యలు మాత్రమే ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు నాకు కాదు జరుగుతుండేది అవమానాలు, గ్రామాలలో ఈరోజు మా నాయకులు జరుగుతూ ఉన్నాయి. నాకు ఒక్కనే జరిగితే నాకేం ప్రాబ్లం లేదు. 6 సంవత్సరాల కాలం నాకు ఎమ్మెల్సీ పదవి ఉంది, హ్యాపీగా నాకేం పెద్దగా ఇంతకంటే కావాల్సిన అవసరం లేదు. నేను కార్యాన్ని మళ్ళీ రేపు 2019లో పోటీ చేయాలంటే వాళ్ళ కోసమే పోటీ చేయాలి, నాకు అవసరం లేదు. నేను మా కార్యకర్తను నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఈరోజు నా వెంట నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఈరోజు అవమానం పాలు కాకూడదు. ప్రజల్లో ఆ నాయకులు మా దగ్గరికి వస్తేనే ఇల్లు ఇస్తాం, మా దగ్గరికి వస్తేనే పింఛన్ ఇస్తాం, మా దగ్గరికి వస్తేనే ట్రాక్టర్లు ఇస్తామని పద్ధతి ఈరోజు విడనాడాలి వాళ్ళు. అలాంటి పద్ధతులు దూరం చెప్పు. వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆ విధంగానే తయారయ్యారు. ఈరోజు పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది చాలా. ఈరోజు మంత్రి వారి చిన్న అమ్మాయి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న టైంలో శిల్పా చక్రపాణి గారు, నేను వయసులో ఎంత పెద్దవాడిని, వాళ్ళ తండ్రితోటి వాడిని, మా సోదరుడు ఎందుకు వెళ్ళిపోయాడు, నీ వల్లనే వదిలిపోయాడు, ఆ రోజు నువ్వు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్లనే ఈరోజు వదిలిపోవడం జరిగింది. ఈరోజు ఇప్పటికి కూడా తప్పును సరిదిద్దుకోకుండా కనీసం నన్ను కూడా ఈ రకంగా చేయడం అనేది, ఎందుకంటే ఆ అమ్మాయి నేను మంత్రిగా అయినప్పుడు బొకే తీసుకుపోయి ఇచ్చాను. అమ్మాయికి నేను చిన్న అమ్మాయి అయినా మంత్రి కాబట్టి మనం గౌరవించాలనే ఉద్దేశంతో నేను బొకే ఇచ్చాను. అలాంటి గౌరవాలే పాటించకుండా ఈరోజు చిన్న వయసులో అమ్మాయి, నా కూతురు అంత వయసు అమ్మాయిది, ఈరోజు అంకుల చక్రపాణి అనడం అనేది వాళ్ళ అమ్మనే నన్ను అన్న అంటుండే. ఈమె చూస్తేనేమో చక్రపాణి అంటుంది. నా వయసు ఎంత, అక్కడ అమ్మాయి వయసు ఎంత. ఇప్పుడు ఏం చేస్తే మీరు పార్టీలోనే కొనసాగుతారు? నేను ఒకటే కోరుకునేది, ఏదైనా అనడక ఆ రోజు నుంచి 10 స్టేట్మెంట్ ఇచ్చింటాను. నాకు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు, ఏ పార్టీనైనా ఎదిరిస్తాను నేను. మళ్ళీ కూడా అదే స్టేట్మెంటేనా అది, దానికే స్టాండ్ అవుతున్నా. ఈరోజు కూడా నాకు ఎమ్మెల్యే ప్రకటించమనండి. రేపు ఎమ్మెల్యేగా చక్రపాణి రెడ్డి 2019లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అని ప్రకటించమండి, ఇన్ఛార్జ్ ఆయనని ప్రకటించమండి. నాకేవైతే హామీలు ఆ రోజు ఇచ్చారో ఆ హామీలు ఇస్తే నేను ఉండడానికి నాకు అభ్యంతరం లేదు. అలాంటి హామీలు ఇవ్వలేనప్పుడు నేను పార్టీని కూడా వీడడానికి కూడా నాకు ఎలా దాంట్లో సంకోచం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే చెప్తున్నారు, కాంగ్రెస్ నుంచి మా పార్టీలోకి చేరిన వాళ్ళందరినీ రిజైన్ చేయించి గెలిపించుకున్నాను. అలాంటి టైంలో టీడీపీ నుంచి మీరు వైఎస్ఆర్సీపీ లేకపోతే మీరు రాజీనామా చేసి రావాలని అనే అవకాశం లేదా? నన్ను ఈట కండిషన్లు పెడితే ఎవరి దగ్గరికి పోను. ఆ కండిషన్లు నో కండిషన్స్. చక్రపాణి రెడ్డికి ఎక్కడైనా మర్యాద, పరువు ఈ 2 చూస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకో ఎవరైనా అనుడిగా నాకు ఆ మర్యాద ఇస్తేనే ఏ పార్టీకైనా, లేకపోతే ఏ పార్టీలో మా ఇంటికాడ నేను కూర్చుంటే ఏం ఇబ్బంది లేదు. అలాంటి పరిణామాలు కానీ ఒకవేళ ఎవరైనా నన్ను మాట్లాడి నువ్వు తెలుగుదేశం తరఫున గెలిచినావంటే ఎస్ మూలంగా నేను మాట్లాడాల్సి చానండి. శ్రీశైలం నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో తనకే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి అవమానం లేకుండా చూస్తే తప్ప టీడీపీలో కొనసాగుతానని, లేకపోతే వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఏం చెప్తుందనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 నంద్యాల.